ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. అక్టోబర్ 7, 2024. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగుజేయుదును. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు దావీదు గారిని ఏ స్థితిలో నుంచి హెచ్చించారో మనకు తెలుసు. గొర్రెల కాపురుగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఒక రాజ్యానికి రాజుగా చేసి ఉన్నారు. అయితే దావీదు గారు దేవునికి మందిరాన్ని కట్టించాలనుకుంటారు. దేవుడు అంటారు, నాకు మందిరం కట్టడం నీ చేత కాదు అని. ఎందుకంటే దావీదు కట్టించవలసిన మందిరము వేరు, దేవుడు కోరుకుంటున్న మందిరము వేరు. అయితే దేవుడు దావీదు గారిని హెచ్చించారు, మంచి పేరును ఆయనకి ఇచ్చి ఉన్నారు. అలాగే అతను కాలం చేసిన తర్వాత కూడా తన సంతానాన్ని ఎలా దీవిస్తానన్నారో కూడా ఇక్కడ బయలుపరిచారు. దావీదు వంశంలో నుంచి వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ఇక్కడ తెలియపరిచారు. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారినే దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయనకు కావలసిన మందిరము వేరు, అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే స్థాపించగలరు. ఆయన నిజముగా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు అనుకున్న మందిరాన్ని ఈ భూమి మీద స్థాపించారు. ఆ స్థాపనలో దేవుడు, ఆ రాజ్యంలో దేవుణ్ణి నిత్యము కూడా అతని స్థిరపరచదను అని అన్న మాటను దేవుడు నెరవేర్చుకున్నారు. ఆ రాజ్యంలో మనందరినీ కూడా దేవుడు చేర్చారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మాట తప్పనివాడు. మనని ఎలా అయితే దీవిస్తాను, స్థిరపరుస్తాను అన్నారో ఆ మాటను నెరవేర్చారు. అలాగే దేవుడు మన మీద పెట్టుకున్న సంకల్పాన్ని కూడా మనము నెరవేర్చబద్దులమై ఉన్నాము గనుక దేవుని రాజ్యంలో చేర్చబడిన మనము నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము ప్రభువుని మాదిరిగా తీసుకొని మనం బ్రతకాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.